ఆ లాస్ట్లో ఆ బాబుకి మైక్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ అని ఫిక్స్ అయిపోయా. అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు తగ్గట్లేదు ఏంట్రా ఎవరు అన్నట్టు. తగ్గట్లేదు. ఎనీవేస్, టీజర్ గురించి వస్తే చాలా బాగుందండి. ప్రతి ఫ్రేమ్లోని హార్డ్ వర్క్ కనబడుతుంది, మీ టీంది మీది కూడా. మీరు అన్నట్టు ఆ 52 ఫ్రైడేస్లో ఐ థింక్ దిస్ ఫ్రైడే చెప్పాల్సి ఉంటుందని చెప్పి. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి చెప్తారు? సత్యదేవ్ గురించి ఇందాక ఒక డైలాగ్ ఉంది కదా, నా గురించి సినిమా అవును, 2 తీస్తే భాగాలుగా 2 పాటలు. తీయాలి. అవును. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి తీయాలి? అయ్యో, ఒక 6-7 పాటలు తీయాలి సార్. అది ఒక పాటలో అయ్యేది కాదు గ్యారంటీ. అంత చాలా పార్ట్స్ తీయాలి. ఓయ్ సో మహాగారు యాక్చువల్లీ ఒక క్యాప్షన్ పెట్టారు ఆయనకి, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. ఐ బిలీవ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? యా అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటు ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్, ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటకి ఐ ఫీల్ హీ డిజర్వ్స్ దట్ టైటిల్. మహాగారు సార్, యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది అసలు? ఫస్ట్ అంటే మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. అక్టోబర్ 13th, 2020. ఐ స్టిల్ రిమెంబర్. ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే నేను కొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు, ఒరిజినల్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్, 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నం తిన్న రోజు భోజనం చేయాలి కదా. సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి బట్ ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా. కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్యా అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తూనే ఉంటారు ఎవరు. యా. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి? అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు, లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా అండర్ రేటెడ్ యాక్టర్ అని పిలిచేవారు. బట్ లాస్ట్ వచ్చిన 2 సినిమాలు మీకు ఆ ముద్రను చెప్పి పక్కన పడేసినాయి. సో ఈ సినిమా వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అద్భుతం అయితే సృష్టిస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకేమనిపించింది విన్నప్పుడు కానీ, ఫైనల్గా చూసుకున్నప్పుడు కానీ?
మీకు టైం ఉందా? ఇవ్వ టైం. కొంచెం పెద్దది ఉంది అందుకని. లేదండి, అంటే ఇందాక మహా చెప్తున్నట్టు 6 hours దానికి ఆన్సర్ చెప్పాలంటే మహా చెప్పిన కథను మొత్తం ఒక 2.5 hours 2 whatever అందులో కుదించాలంటే నిజంగా చాలా కష్టం. బికాస్ ఎవ్రీ సీన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సీన్ అనుకున్న ప్రతిసారి మనకి ప్రతిదానికి పే ఆఫ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, ఒక పే ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి సీన్లో అంత రిచ్నెస్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అండర్లైన్. అందుకే రైటింగ్ ఇస్ సో టఫ్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి. 5 ఏళ్ళు తను పట్టింది. అఫ్కోర్స్ మనందరం దానిపైన కొంచెం ఫన్ చేసుకున్నా కూడా ఎందుకు పట్టింది అనడానికి July 3rd మీకు ఈ సీన్ అందుకు, ఈ సీన్. అండ్ నేను అన్నా కదా ఇందాక రాబోదుర్ విల్ ఈట్ కంచపాలు, అది నిజంగా నిజం. లైక్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. యా సత్యదేవ్ గారు. అనురాగ్ గారు, వన్ సెకండ్. అనురాగ్ గారు, అంటే చాలామంది కథను విన్నారు అంతకుముందు, బట్ సాహసం చేయలేదో, ధైర్యం చేయలేదో పక్కన పెడితే, బట్ మీరు టేకప్ చేశారు. సో వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడులాగా మొత్తానికి ఈ సినిమాని, అంటే వీళ్ళు ఈరోజు ఏదైతే చెప్తున్నారో మీరు ఆ రోజు ఊహించుంటేనే ఇంత పెట్టగలరు, దాని మీద మీ టైం కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరు. సో ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి? ఎందుకు ఈ కథను టేకప్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకేమనిపించింది అంటే ఎందుకు ఆయన 5 ఏళ్ళు ఆగిండి అనిపించింది. అంటే ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎక్కేలేదు, ఎందుకు ఇన్ని ఇయర్స్ నాకు. అంటే సమ్టైమ్స్ రోహిత్ శర్మ షార్ట్స్ చూస్తారు, అది ఎట్లుంటుందో చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా అంటాడు వెళ్ళిపోతుంది 6. మనం చూసి ఏంద్ర వేరే వాళ్ళు ఏమో కష్టపడి కొడతా ఉంటారు. నాకు అనిపించింది ఇది ఇంత సింపుల్ కదా, దీన్ని ఎందుకు ఓకే చేయలే అంటే ఏంటి అని నేను నా మైండ్లో. సో నాకు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ డెసిషన్ టు మేక్. ఇట్ వాజ్ నెవర్ ఏదో నేను అబ్బా లేపినా మోసిన, ఇది లేదు. ఇంత అద్భుతంగా ఉంది కథ, దీని ఎందుకు ఇన్ని రోజులు ఏంటి అన్న ఫీలింగ్ ఉండే నాకు. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే నో ఐ హ్యావ్ టు హెవీ లిఫ్ట్ ఇట్, నో, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెస్టినీ. అంటే ఈరోజు ఆయనకి 11 years తర్వాత ఎట్లయితే టీజర్ లాంచ్ ఈరోజు డెస్టినీ పడ్డదో, మేబీ ఆ కథ మా దగ్గర రావడం మా డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ వీ కుడ్ గెట్ ఇట్. సత్యదేవ్ గారు, స్మూత్. సత్యదేవ్ గారు, హాయ్. మీరు ఇందాక చెప్పారు అంటే ఒక బౌన్స్ 3 times బౌన్స్ అవ్వాలని. ఓల్ ప్రాసెస్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి యాజ్ ఎ యాక్టర్గా? రాబోదురుదా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆనెస్ట్గా నాకు ఐ థింక్ ఆ రోప్స్ది చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఎల్స్ మేకప్ అదంతా కూడా నేను అంటే అది 5-6 hours అదంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఎంజాయ్ చేస్తూనే చేశాను అదంతా కూడా. బికాస్ నాకు ఎవడో ఒకటి ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దీనికోసమే కదా మనందరం ఉంటాం, దానికి నేను కంప్లైంట్ చేయలేను. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు సినిమాలు చేసింది, ఆ ఛాన్స్ వచ్చింది. అది నాకు కష్టం కాదు, అఫ్కోర్స్ చూసేవాళ్ళు కష్టం డెఫినెట్లీ, బట్ నాకు కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఆ రోప్స్ది ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, అది కంప్లీట్లీ వీళ్ళు ఆ రోప్స్లో ఏంటంటే నేను గాల్లో ఉంటాను, వీళ్ళు షార్ట్ పెడతారు, పెట్టేసి గాల్లో ఉండి చేయాల్సిన షార్ట్ నాకు. సో వీళ్ళు షార్ట్ డిస్కస్ చేసుకున్న సేపు నేను గాల్లో ఉండాలి, ఇలాగా అరే తొందరగా డిస్కస్ చేయండి రా, దించండి రా. సో అది వాజ్ వెరీ టఫ్. అంటే ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నేను ఆడుతూ పాడుతూ చేశాను. మీరు నా ఇంటర్వ్యూలో పేషెన్స్ గురించి చెప్పారు. 100 అడుగులు తవ్వి లాస్ట్ అడుగు తవ్వడానికి నేను వెయిట్ చేస్తాను బంగారం కోసం అని. సో మోస్ట్లీ ఈ ఫ్రైడే మీకు ఒక్క అడుగు తవ్వి బంగారం దొరకాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అదే కథ చెప్పాల్సి వస్తే 2 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. సో రావ్ బహదూర్ కంక్లూషన్ ఉంటుందా లేదంటే part 2 కూడా ఉండదు? దిస్ ఈజ్ 1 film అండి. అది ఆ సందర్భం అలా వర్కౌట్ అయింది. ఆ సందర్భం ఆ డైలాగ్ తీసుకొచ్చింది అని ఇది 1 part ఫిల్మే. యా సో యా మహాన్న వాడు అంత వ్యాస్ట్ కథ అనమాట వాడిది, అందుకని అలా అంటాడు. ఆ సందర్భం అలా కుదిరింది. యా మహాన్న సో ఇందాక సత్యదేవ్ మాట్లాడుతూ RRR, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే డ్రామా వైజ్ అండ్ ఎఫర్ట్ వైజ్ ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్ వైజ్ ఈ అన్ని కొలమానాల్లోనూ
ఇది ఖచ్చితంగా